హాయ్ ఫ్రెండ్స్, మనకి ఈరోజు పొద్దున్నే బాడుగు వచ్చింది. మనం పొదలపూర్ నుంచి రైల్వే కోడూరు దాకా బాడుగు ఏంటంటే నిమ్మనారు తీసుకొచ్చేదానికి పోతున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీళ్ళే మన కస్టమర్లు చూడండి. సార్ చూస్తాడా? ఓకే ఫ్రెండ్స్, మనం అక్కడ నిమ్మనారు ఎలా ఉంది, ఏంది అక్కడ ఏమేమి చెట్లు ఉన్నాయి అన్నీ మొత్తం పెడతా ఫ్రెండ్స్. మన వీడియో ఎక్కడ కట్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వచ్చే దారి ఘాట్ సెక్షన్, మనం పోయేది రైల్వే కోడూరు అంటే ఘాట్ సెక్షన్లో పోతాము. ఘాట్లో కూడా ఎలా ఉంటుంది, రూట్లో ఎలా ఉన్నాయని మొత్తం పెడతా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఎక్కడ కట్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అంతా బాగున్నారా? ఓకే ఫ్రెండ్స్, బాగానే ఉంటారు. చూడండి, పొద్దున్నే పోతాము ఘాట్ సెక్షన్లో ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఈ ఘాట్ సెక్షన్లో డ్రైవర్ అన్నలకి చిన్న విన్నపం ఫ్రెండ్స్. మన వీడియో కట్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ ఘాట్ సెక్షన్లో పోతున్నాం కదా ఫ్రెండ్స్. ఈ ఘాట్ సెక్షన్లో డ్రైవర్ అన్నలో ప్రతి ఒక్కరు మన డ్రైవింగ్ ఏంటంటే ప్రతి ఒక నిమిషంలో ఒకరు ఉంటారు. కానీ ఏంటంటే ఈ డ్రైవింగ్లో వరకు ఘాట్ సెక్షన్లో ఎక్కడ పోయినా సరే ఏదైనా సరే చాలా వరకు నిదానంగా పోవాలి ఫ్రెండ్స్. టర్నింగ్ దగ్గర ఆంధ్ర కొట్టుకుంటూ పోవాలి, నిదానంగా పోవాలి. దిగేటప్పుడు కావచ్చు, ఎక్కేటప్పుడు కావచ్చు. మనం ఎక్కేటప్పుడు స్పీడ్ పోయినా దిగే వాళ్ళు ఎలా స్పీడ్గా నిదానంగా వస్తారని గ్యారంటీ లేదు ఫ్రెండ్స్. మనం వారికి నిదానంగా ప్రధానమైన డ్రైవింగ్ వరకు ఘాట్ సెక్షన్లో ప్రతి ఒక్క టర్నింగ్ దగ్గర ఆంధ్ర కొట్టుకుంటా పోండి ఫ్రెండ్స్. చాలా వరకు అది మనకి స్పీడ్గా వచ్చే వాళ్ళకి కావచ్చు, మనకు కావచ్చు, చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, వచ్చేసాం ఫ్రెండ్స్ కోడూరు, రైల్వే కోడూరుకి వచ్చేసాము. నిమ్మనారు చూడండి, ఇక్కడ అంతా లేడీసే ఫ్రెండ్స్. మనకి ఈ రోజు వచ్చేసి లోడింగ్ చేసేవాళ్ళు అందరూ లేడీసే. అది ఒక్కొక్క గడ్డ వచ్చేసి సంచి వచ్చేసి చెట్టు మనకొచ్చేసి 10 కేజీలు ఉంది చూడండి. ఆ విధంగా అన్నీ తీసుకోవడం, వాళ్ళు బండిలో పెట్టుకోవడం, బండి తీసుకొచ్చి మన బండి కాడకు రావడం, ఇక్కడ లోడ్ చేయడం. ఇప్పుడు ఇది లోడింగ్ టైం వచ్చేసి దగ్గర 11 అయింది. మంచి ఎండలో లోడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు. పాపము ఏదో చెప్తా, ఆడవాళ్ళంటే ఆదిపరాశక్తి, వీళ్ళు ఆదిపరాశక్తి లాంటి వాళ్ళు. మనకు లోడ్ చేసేది ఈరోజు వచ్చేసి ఆదిపరాశక్తి లోడ్ చేస్తున్నారు చూడండి. 10 కేజీలు గడ్డ ఒక్కోటి. వీళ్ళు కష్టం చేసి చూశాను, నాకైతే అయ్యా అనిపించేసింది. నేను బయటికి వెళ్ళాను, ఒక థమ్స్అప్ బాటిల్ తీసుకొద్దామని చెప్పేసి బయటికి వెళ్ళొచ్చాను. పోదామని చెప్పేసి డిసైడ్ అయినాను. ఓకే తీసుకొచ్చేద్దాం థమ్స్అప్ అని చెప్పేసి బయలుదేరేసాను. ఓకే తీసుకొచ్చాను థమ్స్అప్. అంటే ఈ ఎండ ఏంది మామూలుగా ఉంది వీళ్ళకి ఫ్రెండ్స్. చూడండి, అక్కలో థమ్స్అప్ తాగండి అక్క అంటే మాకొద్దు అన్నారు ఫస్ట్, కానీ తాగారు ఎండకి. ఓకే మనకి ఆనందంగా ఉంది ఆ ఎండలో. వాళ్ళు థమ్స్అప్ తెస్తానక్క తాగండి అంటే ఓకే తాగారు. లోడ్ కష్టం కదా, మంచి ఎండలో చూడు ఈ మహాతల్లిలో ఆదిపరాశక్తిలో లోడింగ్ చేస్తున్నారు మనకి ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది కదా, ఇక్కడ లోడింగ్ వచ్చేసింది. మనం వెళ్ళేసి 2 ఫోటోలు తీసుకున్నాం. అక్కడ రోజా చెట్లు, ప్రతి ఒక్క చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఓకే లోడ్ అయిపోయింది, మోకాయి కట్టేసాము. అక్కడే కొనుక్కున్నాం ఒక 2 జామ చెట్లు, 2 రోజా చెట్లు కొనుక్కున్నాం ఇంటికి. ఓకే ఫ్రెండ్స్, లోడ్ అయిపోయింది, బయలుదేరేద్దాం. చూడండి, దారి పొడిగితే వచ్చేటప్పుడు ఎక్కువ అరటి చెట్లు, బొప్పాయి చెట్లు ఇవంతా వేస్తున్నారు కదా, కనిపించడం చిన్న చెట్లుగా. ఇవన్నీ బొప్పాయి చెట్లు ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా, నాకైతే నోరు ఊరలాడుతుంది. ఈ సంవత్సరం మామిడికాయలు మస్తుగా ఉంటాయి, నాకు బాగా కన్ఫామ్ అయిపోతుంది. భయంకరంగా పూసుండే చెట్లు ఫ్రెండ్స్. మీ ఎల్లో ఎవరికైనా మామిడికాయలు ఇష్టం అంటే నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, మీకు ఇష్టం ఉంటేనో. ఫ్రెండ్స్, దేవుడికి ఒకటే కోరుకోండి ఫ్రెండ్స్, ఈ సంవత్సరం మామిడికాయలు బాగా ఎక్కువ ఉండాలి అని కోరుకోండి ఫ్రెండ్స్. నేను అదే కోరుకుంటాను ఫ్రెండ్స్. చూడండి మామిడి చెట్లు ఎలా ఉన్నాయో, మస్తుగా కాస్తున్నాయి. ఒకటే పోతే ఎల్లోగా ఉన్నాయి, మస్తుగా కాస్తాయి ఈ సంవత్సరం. మస్తుగా తినేయాలి, చాలా బాగున్నాయి. పోత మస్తుగా పూసింది. ఓకే కేట్లోకి ఎక్కేద్దాం ఫ్రెండ్స్. ఘాట్ సెక్షన్లో మన బండి ఈరోజు వచ్చేసి చెట్లు వచ్చేసి 420 చెట్లు, 10 కేజీల చెట్లు. 410 కేజీల గడ్డ వచ్చేసి 420 చెట్లు. అంటే మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది ఎంత టన్నేజీ. చూడండి, ఈ ఊరు కూడా అంత లోడ్ వేసుకోవద్దు ఫ్రెండ్స్. లోడ్ వేసుకుంటే ఇక్కడ వచ్చేసి లోడింగ్ ఎక్కేటప్పుడు కష్టమే, దిగేటప్పుడు కష్టమే. డ్రమ్ములు ఇటుకుపోయి చాలా ఇబ్బంది పడ్డా ఫ్రెండ్స్. బ్రేకులు సరిగా పడవు ఫ్రెండ్స్. మీరు ఎవరు అంతంత లోడ్ వేసుకొని ఘాట్ సెక్షన్లో మాత్రం ఎక్కొద్దు ఫ్రెండ్స్. నేను చేసిన పొరపాటు ఎవరు చేయొద్దు ఫ్రెండ్స్. బస్సులు కూడా వస్తామంది, బ్రేక్ లేదు నుంచి కొద్దిగా వాళ్ళు, కానీ బ్రేకులు కూడా పడవు ఫ్రెండ్స్. దారిలో కోతులు ఉన్నాయి, వాటి కోసం కొద్దిగా అరటిపళ్ళు తీసుకొచ్చాము. ఆ కోతులకి అరటిపళ్ళు పెట్టాలి. అవేంటంటే బండి స్లో పోతా ఉంది కదా, లోడింగ్ వేసుకుపోయేటప్పుడు ఘాట్లో ఎక్కేటప్పుడు కోతులు ఎమ్మిడికి వచ్చేస్తూ ఉండేవి. అంటే ఎక్కేటప్పుడు మనం బండి ఆపి పెట్టలేం కదా వాటికి. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కదా, వాళ్ళే పెడదాం.
ఎగో ముందుండయే అవి చూడు ఎలా చూస్తున్నాయి అవి చప్పని నిలబడుకొని చూస్తున్నాయి. బండి ఆపామో లేదో అన్నీ వచ్చేసాయి, వచ్చి దగ్గరికి వచ్చి పెరుక్కొని పోతున్నాయి. చూడు ఎలా ఎగిరి పెరుక్కుంటున్నాయో. అది చూడు ఎగిరి ఎగిరి అందుకుంటుంది, అది లాక్కునేస్తుంది అది. ఇవంతా వీటికి మేత పెద్దగా ఉండదు కదా. ఎవరైనా మన బళ్ళోళ్ళు, ఆటోలు, కారు వాళ్ళు ఎవరైనా ఎక్కువ అరటిగా బళ్ళు తోలుతారు కదా, వాళ్ళందరూ ఏదో పళ్ళు ఒగ్గలా తెచ్చేసి వేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వచ్చేసాం ఫ్రెండ్స్, ఇక్కడ తోట దగ్గరికి వచ్చేసాము. అన్లోడింగ్ పాయింట్లోకి, ఇది అన్లోడింగ్. అన్నోళ్ళు వాళ్ళే అన్లోడింగ్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఎవరైనా సరే మన వీడియోలో చూసే వాళ్ళంటే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన కోసం ఎక్కడ మన బండి ఎక్కడ పోతుంది, ఏం లోడ్ వేసుకొస్తుంది, ఏం చేస్తున్నాం, ఎక్కడెక్కడ తిరుగుతున్నాం, ప్రతి ఒక్కటి మన కోసం మంచి మంచి వీడియోలు తీసుకొస్తా ఫ్రెండ్స్. తప్పకుండా మీకు మామిడికాయలు ఇష్టమైతే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.